అయోధ్య అనే అద్భుతమైన రాజ్యంలో ధర్మపరుడు, ప్రజల్ని ప్రేమించే మహారాజు దశరథుడు పాలన చేస్తున్నాడు. అన్ని సంపదలు ఉన్నా అతని హృదయంలో ఒక లోటు ఉంది. అదే సంతానం లేకపోవడం. కాలం గడుస్తూ ఉండగా మహర్షి వశిష్ఠుని సలహాతో దశరథుడు పుత్రకామిష్టి యజ్ఞం నిర్వహిస్తాడు. యజ్ఞం పూర్తి అయ్యాక అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక దివ్యమైన పాయస పాత్రను అందిస్తాడు. ఆ పాయసాన్ని తన భార్యలకు పంచిన తర్వాత కొన్ని నెలలకే అయోధ్యలో అందమైన గడియలు వచ్చాయి. చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి కౌసల్యదేవికి విష్ణువు అవతారమైన శ్రీరాముడు జన్మించాడు. అదే సమయంలో కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. అయోధ్య అంతా పండగలా మారింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. రాముడు చిన్నప్పటి నుంచి వినయం, ధర్మం, శౌర్యం కలవాడు. గురువు వశిష్ఠుని వద్ద ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. లక్ష్మణుడు ఎల్లప్పుడూ రాముడితోనే ఉండేవాడు. ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు దశరథుని సభకు వచ్చాడు. తన యజ్ఞాన్ని రాక్షసులు భంగం చేస్తున్నారని రామలక్ష్మణులను తనతో పంపమని అడిగాడు. కొద్దిగా సందేహించిన దశరథుడు చివరకు ఒప్పుకున్నాడు. అడవిలో రాముడు తన శౌర్యాన్ని చూపించాడు. తాటక అనే రాక్షసుని సంహరించాడు. మారీచ, సబాహు వంటి రాక్షసులను ఓడించి యజ్ఞాన్ని రక్షించాడు. విశ్వామిత్రుడు ఆనందంతో రామునికి అనేక దివ్యాస్త్రాలు ఇచ్చాడు. ప్రయాణంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. గౌతమ మహర్షి భార్య అహల్య శాపం వల్ల రాయిగా మారి ఉంది. రాముడు ఆమెను స్పృశించగానే శాప విమోచనం జరిగింది. అహల్య మళ్లీ తన స్వరూపాన్ని పొందింది. తర్వాత వారు మిథిలా నగరానికి చేరుకున్నారు. అక్కడ రాజు జనకుడు తన కుమార్తె సీతకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఒక కఠినమైన షరతు: శివుని ధనస్సును ఎత్తి విరిచిన వాడే సీతమ్మను వివాహం చేసుకోవాలి. అనేక రాజులు ప్రయత్నించినా ఎవరూ ఆ ధనస్సును కదపలేకపోయారు. ఆ సమయంలో రాముడు ముందుకు వచ్చాడు. సులభంగా ఆ ధనస్సుని ఎత్తి ఒక్క క్షణంలో విరిచాడు. సీత ఆనందంతో రామునికి వరమాల వేసింది. సీతారాముల వివాహం ఘనంగా జరిగింది. లక్ష్మణుడు ఊర్మిలను, భరతుడు మాండవిని, శత్రుఘ్నుడు శృతకీర్తిని వివాహం చేసుకున్నారు. అందరూ సంతోషంగా అయోధ్యకు తిరిగి బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో ఒక మహాయోధుడు ప్రత్యక్షమయ్యాడు. అతనే పరశురాముడు. శివధనస్సు విరిగినందుకు కోపంతో రాముడిని పరీక్షించాడు. విష్ణుధనస్సును ఇచ్చి దాన్ని ఎక్కుపెట్టమన్నాడు. రాముడు ప్రశాంతంగా ఆ ధనస్సును కూడా సులభంగా ఎక్కుపెట్టాడు. ఆ క్షణంలో పరశురాముడు రాముడి దివ్యత్వాన్ని గ్రహించాడు. వినయంగా నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇలా శ్రీరాముని బాల్యం నుండి సీతా కళ్యాణం వరకు జరిగిన ఈ సంఘటనలు ధర్మం, వినయం, శౌర్యం ఈ 3 విలువలను మనకు నేర్పిస్తాయి. ఇదే బాలకాండ మహిమ.